ఓం సాం శరవణ భవ. అనేక మందికి సంతానం లేకపోవడం, ఒకవేళ సంతానం కలిగినా మధ్యలోనే నష్టం కలగడం, అనారోగ్యవంతమైనటువంటి సంతానం కలగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జాతక దోషాల వల్ల కావచ్చు, గత జన్మలో చేసుకొచ్చినటువంటి పాపకర్మల వల్ల కావచ్చు, ఆ విధమైనటువంటి ఫలితాలు తల్లిదండ్రులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి వాటికి మార్గం ఏంటి అంటే, రామాయణం భారతంలోని ఈ యొక్క కుమారోత్పత్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేత అటువంటి దోషాలు తొలగించుకునేటువంటి అవకాశం ఉందని చెప్పబడి ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శరణాగతి గద్యము, దీన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో లేకపోతే పారాయణం చేస్తారో వారందరికీ కూడా స్వామి అనుగ్రహము చేత సంతాన వృద్ధి, వంశవృద్ధి అనేది కలుగుతుంది. ఓం దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక భగవతే మహాపురుషాయ ఈశాత్మజాయ గౌరీపుత్రాయ అనేక కోటి తేజోమయ రూపాయ సుబ్రహ్మణ్యాయ అగ్నివాయు గంగాధరాయ శరవణ భవాయ కార్తికేయాయ షణ్ముఖాయ స్కందాయ షడక్షరస్వరూపాయ క్షేత్రవాసాయ షట్కోణమధ్యనిలయాయ షడాధారాయ గురుగుహాయ కుమారాయ గురుపరాయ స్వామినాథాయ శివగురునాథాయ మయూరవాహనాయ శక్తిహస్తాయ కుకుటధ్వజాయ ద్వాదశభుజాయ అభయవరద పంకజహస్తాయ పరిపూర్ణ కృపాకటాక్షలహరి ప్రవాహాష్టదశనేత్రాయ నారదాగస్త్య వ్యాసాది మునిగణవందితాయ సకల దేవసేనా సమూహ పరివృతాయ సర్వలోక శరణ్యాయ శూర పద్మతార సింహముఖ క్రౌంచాసురాధినవనాయ భక్త పరిపాలకాయ సురరాజ వందితాయ దేవసేనా మనోహరాయ నంబిరాజవంజాయ సుందరవల్లీ వాంఛితార్థమనమోహనాయ యోగాయ యోగాధిపతయే శాంతాయ శాంతరూపిణే శివాయ శివనందనాయ షష్ఠిప్రియాయ సర్వజ్ఞానహృదయాయ శక్తిహస్తాయ కుకుటధ్వజాయ మయూరగమనాయ మణిగణభూషితాయ ఘుమఘుమమాలాభూషణాయ చందన విభూతి కుంకుమ తిలక రుద్రాక్ష భూషితాయ భక్తతాప నివారకాయ భక్తాభీష్టప్రదాయ భక్తానందకరాయ భక్తాహ్లాదకరాయ భక్తయోగక్షేమ వహనాయ భక్తమంగళప్రదాయ భక్తభక్తిప్రదాయ భక్తభక్తిమగ్నాయ భక్తచింతామణి వల్లీ దేవసేనా శివశక్తి గణేశ శాస్తా ఆంజనేయ మహావిష్ణు మహాలక్ష్మి నవవీర సోదర సమేత అతిశయ అపార కరుణాముత్తజే తవ కమల మృదుల చరణా